రాజకీయ పార్టీలకు ప్రచార అస్త్రంగా మారిన హైడ్రాపై ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఒక్కసారిగా హైదరాబాద్ ప్రజలు పెద్ద సంఖ్యలో హైడ్రాకు మద్దతు పలుకుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ర్యాలీలు ప్రదర్శనలు చేస్తూ ప్లక్కార్డులతో హైడ్రా కృషిని అభినందిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి హైడ్రా కమిషనర్ రంగనాథ్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కబ్జాదారుల ఆగడాలకు ఆనవాళ్లు కోల్పోయిన ఎన్నో చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులను ఒకే ఒక్క ఫిర్యాదుతో రోజుల వ్యవధిలోనే పరిష్కరించడం హైడ్రా పనితీరుకు నిదర్శనమని ప్రశంసిస్తున్నారు. ముసాపేట వై జంక్షన్లో ఆంజనేయ నగర్ కాలనీ వాసులు ప్లక్కార్డులు ప్రదర్శించి హైడ్రాకు జేజేలు పలికారు. కోట్ల రూపాయల విలువ చేసే పార్కు స్థలాన్ని రక్షించడంతో కాలనీ వాసులంతా హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు. అమీర్పేట్, శ్రీనివాస్ నగర్, గాయత్రీనగర్, కృష్ణానగర్, అంబేద్కర్ నగర్ కాలనీల ప్రతినిధులు మైత్రీవనం వద్ద ప్లక్కార్డులు ప్రదర్శించి వరద ముప్పును పరిష్కరించినందుకు హైడ్రాకు సంఘీభావం తెలుపుతూ నినాదాలు చేశారు. అలాగే పోచారం మున్సిపాలిటీ దివ్యానగర్ లేఅవుట్లోని 2218 మంది ప్లాట్ యజమానులు తమ సుదీర్ఘకాలంగా ఎదుర్కొన్న సమస్యను పరిష్కరించడంపై కృతజ్ఞతలు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. వరద కష్టాలను దూరం చేసినందుకు బాగ్లింగంపల్లి, శ్రీరాంనగర్ బస్తీవాసులు హైడ్రాకు మద్దతు ప్రకటించారు. అభివృద్ది పేరిట మాయం చేయాలనుకున్న ముష్కిన్ చెరువును కాపాడిన హైడ్రాకు స్థానికులు ర్యాలీ నిర్వహించి మద్దతు తెలిపారు. Thank you, Ranganathan sir. Thank you, Ranganathan sir. Thank you, Hydra. Thank you, Hydra. Hydra. Jindabad. Ranganathan ji. Jindabad. Ranganathan ji. Jindabad. Thanks to Ranganathan garu. Thanks to Ranganathan garu. Save temples. Save temples. Save public properties. Save public properties. ఐటీ కారిడార్లోని తమ్మిడికుంట చెరువు రూపురేఖలు మార్చిన హైడ్రాకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. ఒకప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన తమ్మిడికుంటను హైడ్రా ఇప్పుడు ఆహ్లాదకరంగా మార్చిందని హర్షం వ్యక్తం చేశారు. రోడ్లు, పార్కులను కాపాడటం పట్ల హల్మాస్గూడ, బోయపల్లి ఎన్క్లేవ్ వాసులు ర్యాలీ నిర్వహించారు. ఇలా ఓఆర్ఆర్ వరకు హైడ్రా చేసిన కృషిని అభినందిస్తూ ప్రతి ఒక్కరూ ఒక్కో విధంగా కృతజ్ఞత చాటుకుంటున్నారు. హైడ్రాకు మద్దతు పలికిన ప్రజలకు కమిషనర్ రంగనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా హైడ్రా వేల ఇళ్లను కూల్చిందంటూ కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని ర్యాలీలు, ప్రదర్శనల ద్వారా తిప్పికొట్టిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల నుంచి లభిస్తున్న మద్దతు హైడ్రాకు మరింత స్ఫూర్తినిచ్చిందన్న రంగనాథ్, పర్యావరణ హితమైన నగరంలో ప్రజలు మెరుగైన జీవనాన్ని కొనసాగించాలని ప్రభుత్వ లక్ష్యం మేరకు హైడ్రా పనిచేస్తోందని స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 181 డ్రైవ్స్ నిర్వహించి 954 కబ్జాలను తొలగించినట్లు రంగనాథ్ వివరించారు. మొత్తం 1045.12 ఎకరాల భూమిని హైడ్రా కాపాడిందన్నారు. వాటి విలువ సుమారు 50,000 కోట్ల నుంచి 55,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇందులో ప్రభుత్వ భూములు 531.82 ఎకరాలు కాగా రహదారుల కబ్జాలు 222.30 ఎకరాల వరకు ఉన్నాయన్నారు. చెరువుల కబ్జా 233 ఎకరాలు, పార్కుల కబ్జాలు 35 ఎకరాలు, ఇలా మొత్తం 1045.12 ఎకరాలను హైడ్రా స్వాధీనం చేసుకుందని రంగనాథ్ తెలిపారు. Thank you, Hydra. 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 Thank you, Hydra.